వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. చింతోరాజు బాలయ్య. డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో నిలిపివేత. వాణిజ్య వ్యాపార సంస్థలు యజమానులు జీఎస్టీ చెల్లింపు తగిన చర్యలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కామారెడ్డి పట్టణంలో పెద్ద బజార్లో ముస్లింనూరు భాష దుదేకుల వెల్ఫేర్ అసోసియేషన్ లో మొహరం పండుగలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే రోజు రెండు పండుగలు రావడం ఆనందంగా ఉందని, ముస్లింలకు మొహరం, హిందువులకు తొలి ఏకాదశి రెండు పండుగలు ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మొహరం పండుగ ఎక్కువ శాతం హిందువులే ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి బాలయ్య పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ కళాశాల ఏర్పాటు చేయడానికి పోస్టు కార్డులను విద్యార్థుల ద్వారా పంపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ముస్తాబ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం వినతులు సమర్పించామన్నారు. డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్నారని వెల్లడించారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. 2024-2025 సంవత్సరంకు డిగ్రీ కళాశాలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. వెంటనే మంజూరు చేయాలి. ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. చెప్పండి, మీరు అనేట్లేరు అబ్బాయి, చెప్పండమ్మా, మీరన్నా ఒకరు చెప్పండి. ముస్తాబాద్లో ఫస్ట్ వెంటనే ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ముస్తాబాద్ లో వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి. ముస్తాబాద్ లో గత నెల రోజుల నుండి ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున సుమారు 12 సంవత్సరాల నుంచి పోరాటాలు, ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఎంతో మంది పోరాడింది. కళాశాల మంజూరు అవుతుంది, కళాశాల వచ్చింది, వస్తుంది, ఇక మాకు మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇక్కడ ప్రారంభించలేదు. ఈరోజు ఇందులో భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క సమస్య ఏంటిది, మాకు కావాల్సింది ఏంటిది, మేము డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసినాం. ప్రతి 10th వరకు 9th వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి స్కూల్లో ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేయిస్తాం. తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు. ఈ సందర్భం మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరు తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్ లో. ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీఓ, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్బీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు. అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ, ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యాభిమానుల పక్షాన, సోషల్ వర్కర్, ప్రజా సంఘాల ద్వారా మీకందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒక్కటే, ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని గుర్తు చేసి కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పలు దుకాణాలలో జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వారు విక్రయిస్తున్న సంబంధిత లావాదేవీలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత జీఎస్టీ పత్రాలు పరిశీలించారు. దుకాణ యజమానులకు జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
జీఎస్టీ అధికారులు దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న వాణిజ్య వ్యాపార సంస్థలకు చెందిన యజమానులు దుకాణాలను మూసివేయడం చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా జీఎస్టీ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు జీఎస్టీపై దుకాణ యజమానులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 20 లక్షలకు పైబడిగా లావాదేవీలు నిర్వహించే వారిని జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించారు. అవసరమైన వారికి ఉచితంగా వ్యాపార పన్నులు లైసెన్సు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎవ్వరూ ఎలాంటి పొరపాట్లకు పోకుండా తప్పనిసరిగా ఆదాయ పన్ను లైసెన్సును పొందాలని సూచించారు. రైట్. అంటే అయిపోయింది. మాకు ఓకే. మేము వెళ్ళరాదు కదా. రాసుకోండి మీరు. అదే అదే కానీ ఏంటంటే తెలిసిన వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల అదే అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తెప్పించుకుంటున్నారు. ఇక్కడనే అని కాదు, ఓవరాల్ స్టేట్ లో మొత్తం నడుస్తుంది. హైదరాబాద్ మొత్తం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని గురూజీ డాక్టర్ శ్రీ శ్రీ దేవదాసు స్వామి తెలిపారు. ఆదివారం రోజున ఉదయం నుంచి సాయిబాబాకు పంచామృతం అభిషేకాలు జరుగుతాయని అన్నారు. అనంతరం ఆలయంలో అన్నదాత కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం
స్తంభంపల్లి గ్రామంలో షిరిడీ సాయిబాబా దేవాలయం 21వ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి బాబా కృపకు పాత్రలు కాగలరు. ఆదివారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బాబాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించబడును. తదనంతరం హారతి ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి బాబా కృపకు పాత్రలు కాగలరు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. స్తంభంపల్లి గ్రామంలో కొలువైన షిరిడీ సాయి దేవాలయం నందు 21/7 ఆదివారం రోజున ఉదయం 5 గంటల నుండి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించబడుతున్నవి. ఉదయం నుండి అభిషేకాలు నిర్వహిస్తున్నాం. ఇటు అభిషేకాలలో భక్తులందరూ పాల్గొని బాబాకు పాత్రలు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మధ్యాహ్నారతి తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటు అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబా ప్రభుకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇటు అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరాళాలు ఇవ్వాల్సిన దాతలు సంప్రదించవలసిన నంబర్లు శ్రీ దేవదాస్ స్వామి 9573306497 అండ్ బుర్ర రామకృష్ణ 9441557481. ఓం సాయిరామ్. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో మరి సాయిబాబా గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి వాళ్ళకు సంతానం కలుగుతుంది. మరి వాళ్ళకు కూడా పెళ్ళి అవుతున్నాయి. వాళ్ళకు పానం మంచిగా లేకున్నా అని వాళ్ళకు పానం మంచిగా అవుతున్నాయని మరి బాబా గారికి వస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు బాబా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకు సంతోషమైన అవుతున్నది. కానీ వాళ్ళతో మంచిగా వచ్చి బాబా సేవలు చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చినాక వాళ్ళకు సంతానం కలుగుతున్నది. ప్రతి ఒక్కళ్ళకు పానం మంచిగా లేకున్నా కానీ వాళ్ళకు పానం మంచిగా అవుతుంది. బాబా దగ్గరికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని ఓం సాయిరామ్. జై ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 అందరూ ఒకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి రైతులకు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. తెలంగాణలో జల ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దాఫాలో చేయడం రైతులంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రుణమాఫీలతో పాటు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలులో భాగంగా ప్రజలకు చేస్తా అన్న అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి యావత్ దేశానికి రైతాంగమే వెన్నుమూక అని చెప్పి తను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, రైతు బాధలు తెలిసిన వాడిగా తప్పకుండా రైతులకు ఏకకాలంలో 15 ఆగస్టు లోపలనే రుణమాఫీ చేస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది.
అలాగే పాదయాత్ర చేస్తూ గడప గడపకు ప్రచారం చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. మరొక మారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా పూర్తి స్థాయిలో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా రైతులకు అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పిస్తూ ఏదైతే తను రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఏకకాలంలో ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వాడలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రుణమాఫీ చేయడం వల్ల గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రుణమాఫీ చేయడం దృష్టి చూస్తే కాలబట్టి వంటి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని మరి సీఎంగా చేసినటువంటి తరుణంలో 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి లోపల ఈనాడు రైతన్న దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నను మర్చిపోవద్దు. మనం ఎంత గొప్పలమైనా ఎంత మేధావులమైనా రైతు లేనిదే ఈ రాజ్యం లేదు. రైతు దున్నిన పంటనే మనం తింటున్నాము, రైతు పాలు పెరుగు మనం తాగుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో రైతును ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే రోజు ఒకటే మాట రైతుకు రుణమాఫీ చేసినటువంటి విషయం అన్నది యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. మరి ఈ రోజు కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కానీ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెదవూరు మండలంలో గిరిజన మహిళ బానావత్ నానుక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈమె రామన్నగూడెం తండా. ఆమె కొంతకాలంగా పెదవూరు మండల కేంద్రంలో నివాసం ఉంటుంది. మహిళ మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. చిత్తోరాజు బాలయ్య. డిగ్రీ కళాశాల లేక నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో నిలిపివేత. వాణిజ్య వ్యాపార సంస్థలు యజమానులు జీఎస్టీ చెల్లింపు. తగిన చర్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.